హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రేణికాస. నాకు ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఆ ఉండే 4 నెలల వేసవి సమయంలోనే రకరకాల పూలు పెంచడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మా ఇంటి ముందు రాళ్ల మీద నాకు బంతి పూలు పెంచుకోవడం అలవాటు. చక్క తోరణంలాగా ఇంత వెడల్పున బాగా విరగబూసి పూలు పూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఈ మధ్య నేను పెంచడం మానేశాను. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా చిక్కులు వచ్చి పడ్డాయి. ఇక్కడ మేముండే ఏరియాలో మున్సిపాలిటీ లెక్కల ప్రకారం స్థలానికి ఇన్ని వృక్షాలు పెంచి తీరాలి అని రూల్ ఉంటుంది. అలా మేము మొదట్లో ఒక మేపిల్ మొక్కని తీసుకొచ్చి పెట్టాము. అదేమో ఇప్పుడు మహా వృక్షం అయింది. ఓయ్, దట్ ఈస్ రూట్. షో మీ దట్ గొడ్డలి. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ తెలుగు గొడ్డలి. గొడ్డలి. ఆ వృక్షం బాగా పెరిగిపోయి దాని వేర్లు బాగా విస్తరించాయి. అందువల్ల పూల మొక్కలు రాళ్ల దగ్గర ఏం వేసినా పెరగడం లేదు. పైపెచ్చు ఈ లేళ్ళు, కుందేళ్ళు వీటి పెడత మరీ ఎక్కువైపోయింది. అయినా కానీ ఈ సంవత్సరం ఎలా అయినా సరే బంతిపూలు మళ్ళీ ఒకసారి పెంచుకోవాలి అని అనిపించింది. ఆ వృక్షం చుట్టూతా రాళ్ల దగ్గర మొత్తం అంతా కొన్ని వేర్లు తీసేసి బాగా చదును చేసుకుని వీడంతా పెరిగి ఇంటిల్లపాది కలిసి కాస్త గార్డెన్ సాయిల్ తీసుకొచ్చి పైనంతా ఒక పొరలా పరుచుకుని నర్సరీలకు వెళ్ళి మంచి మొగ్గ కాస్త పెద్దగా ఉన్నది చూసి బంతి మొక్కలు తీసుకొచ్చి నాటాను. గాని ఇక అప్పటి నుంచి మొదలు నా కష్టాలు. కుందేళ్ళు అలా ఇలా ఏడిపించలేదు మరి నన్ను. మామూలుగా అయితే బన్నీ రిపెల్లెంట్ మొక్కలు ఏవి అంటే బంతి మొక్కల్ని సజెస్ట్ చేస్తారు. అదేమిటో ఈ బంతి మొక్కల్ని కూడా తినేయడం మొదలుపెట్టాయి. అవి నానా కష్టపడి వరుసలుగా మొక్కల్ని నాటుకుంటే రోజు పొద్దున్నే మొగ్గను కొరికి కింద పడేయడం, మొక్కను పెరిగి పక్కన పడేయడం కనిపించేది. విసిగిచ్చేసింది నన్ను. పైగా ఈ కుందేలుకి నేనంటే అస్సలు భయం లేదు, అస్సలు నదురు బెదురు లేదు. ఈ కుందేలుకి ఏమిటి, నేనంటే పిల్లలకి భయం లేదు, మొగుడికి భయం లేదు, ఎవ్వరికి భయం లేదు. ఇది నాకన్నా తిండిపోతూ. ఈ కుందేలు బారి నుండి ఆ మొక్కల్ని కాపాడుకోవడానికి కారం జల్లాను, కుందేలు రిపెల్లెంట్లు జల్లాను. వర్షాలు రాను కొట్టుకుపోను, నేను జల్లుకోను, వర్షాలు రాను కొట్టుకుపోను, అది కొరికేను. ఒకానొక సమయంలో అయితే నాకెంత చిరాకు వచ్చిందంటే ఈ మొక్కల్ని తీసేసి పారేద్దాం అని అంత కోపం వచ్చింది. కాకపోతే క్రమంగా నెమ్మదిగా అవి కుదురుకుని కొన్ని మొక్కలు అయితే పోయాయి. కానీ చాలా మొక్కలు పెట్టాను కాబట్టి సగం వరకు బతికి చక్కగా విరగబూస్తున్నాయి. ఇప్పుడు ఆపడిన కష్టం అంతా పోయింది. వాకింగ్కి వెళ్తున్న వాళ్ళు నేను అక్కడ కనిపిస్తే ఒకసారి ఆగి పూలు చాలా బాగున్నాయని చెప్పి వెళ్తున్నారు. అమ్మవారి నవరాత్రుల వరకు ఉంటే కళ్ళగా చక్కగా గుమ్మం ముందు బాగుంటాయి. ఆ తర్వాత ఎలాగో ఆడిపోతాయి చలికి మొక్కలు. అప్పుడు తీసేసి క్లీన్ చేసేసుకోవాలి. మీరేం పూల మొక్కలు పెంచారు, ఎలా పూస్తున్నాయి, మీ కష్టాలు ఏమిటి, మీ సంతోషాలు ఏమిటి, నాతో కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.